యో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగిల్ కింగ్ గేమింగ్. ఈరోజైతే మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెమీఫైనల్ అయితే ఆడబోతున్నాం. అలాగే ఫైనల్ కూడా ఆడబోతున్నాం. ఫైనల్లో ఎవరైతే వస్తారో చూద్దాం. ఓకే, నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే ఆడినా. అది మనమైతే ఓడిపోయినాం. చూడండి గాయ్స్, ఒకటైతే ఓడిపోయినాం. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెమీఫైనల్ 1, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ 2 అయితే అవుతుంది గాయస్. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మ్యాచ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లే అయితే క్లిక్ చేసిన, లోడింగ్ అయితే అవుతుంది గైస్. అప్డేట్ కూడా వచ్చింది, గేమ్ అప్డేట్ అయితే. నేమ్ అయితే చేంజ్ చేసిర్రు, డ్రీమ్ క్రికెట్ 2025 చేసేసారు గైస్. మనం హెడ్ సైజ్ తీసుకుందాం. ఓకే, టేల్ సైజ్ వచ్చింది. వి వాంట్ టు బ్యాట్ ఫస్ట్. బ్యాట్. ఓకే, మనమే బ్యాటింగ్ గైస్ ఫస్ట్. ఓకే, ఓపెనర్స్ రిషబ్ పంట్ అండ్ సూర్యకుమార్ యాదవ్. షకీబ్ అల్ హసన్ ఇంటూ బౌలింగ్. షిట్ గాయస్, ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. పంత్ అయితే అవుట్ అయిపోయిండు. రాంగ్ షార్ట్ సెలెక్షన్. అలాగే గైస్, ఈ కొత్త అప్డేట్లో హిందీ కామెంటరీ కూడా అయితే యాడ్ చేసిర్రు. అట్లే కొత్త ఫీల్డింగ్ సెటప్స్ని కూడా యాడ్ చేసిర్రు గైస్. మనం బౌలింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాం మీకు. సూర్య ఆన్ స్ట్రైక్. విరాట్ కోహ్లీ వచ్చిండు, సింగిల్ అయితే తీసిండు. సూర్య దాదా లేట్గా అయితే ఆడినాం షాట్, టైమింగ్ కూడా బాగాలేదు. 3 అయితే వచ్చినాయి రన్స్ మనకి. ఇప్పుడు విరాట్ స్ట్రైక్ అయితే వస్తాడు. ఓకే, లెఫ్ట్ సైడ్ రాంగ్ షార్ట్ సెలెక్షన్గా. అది 6 కొట్టచ్చు, కానీ మనం డైరెక్షన్ తప్పు పెట్టినాం. ఓకే, 4 అయిన వెళ్తుందా? డబల్ అయితే వస్తుంది. ఓకే, 2 runs. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. బౌండరీ లేదు గైస్. 7 runs ఆఫ్ ది ఓవర్. ఇండియా 7 for 1 after 1 over. Mustafizur Rahman into the attack. And sixer guys. Nice. వెల్కమ్ ముస్తఫిజుర్ రెహమాన్ అని విరాట్ కోహ్లీ అయితే 6 కొట్టి చూపించిండు. వెల్కమ్ ముస్తఫిజుర్. అండ్ రెండో 6. గ్రాండ్ వెల్కమ్ అయితే ఇస్తుండు ముస్తఫిజుర్కి. విరాట్ కోహ్లీ అయితే దెబ్బకి ఫీల్డ్ సెటప్ కూడా చేంజ్ చేసిర్రు. అండ్ ఇక్కడైతే క్యాచ్. చాలా పెద్ద తప్పు చేశావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. అండ్ విరాట్ కోహ్లీ గాన్. 14 for 6 balls. 14 for 5 balls. New batsman Rohit Sharma at number 4. Okay.
సిక్సర్. ఫస్ట్ బాల్ సిక్సర్. రోహిత్ శర్మ ఆఫ్ ది మార్క్ విత్ ఎ 6 అండ్ ఎ 4 గైస్. చూసిరు కదా, ఫుల్ షాట్. కొత్త కొత్త షార్ట్స్ అయితే వచ్చినాయని చెప్పిన కదా, ఫుల్ షాట్ కూడా వచ్చింది. అండ్ సిక్సర్ గైస్. రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గైస్. అట్లుంటుంది రోహిత్ శర్మ తోటి. 36 runs from 12 balls. కుల్దీప్ యాదవ్ స్లోవర్ లెగ్ స్పిన్నర్. గూగ్లీ అయితే ఇద్దాం. ఓకే, బ్యాక్ ఆఫ్ ది వికెట్ అయితే ఆడిండు. రన్అట్కి ఛాన్స్ ఉంది. నో గైస్. చూసిరా గైస్, పవర్ ప్లే 1-9 అవుతుంది. డిఫెన్సివ్ 3-2-1, బ్యాలెన్స్డ్ 2-1-2-3, అటాక్ 1-2-3, పవర్ ప్లే 1-2-3. ఇప్పుడు పవర్ ప్లే 1-2 అయితే పెట్టుకున్నా. 4. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా గైస్. ఫ్లిప్పర్ అయితే ఇద్దాం. ఓకే, స్వీప్ షాట్. 2 runs అయితే వస్తున్నాయి వాళ్ళకి. 8 runs వచ్చేసినాయి గైస్. చూద్దాం. ప్లేస్తే ఎడ్జ్ ఏమన్నా అవుతుందా? ఎడ్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ పెట్టేస్తే. ఎడ్జ్ కాలే. ఓకే, ఇప్పుడేమన్నా చూద్దాం. వాట్? సిక్స్ కొట్టిండు గాయస్. ఈ T20 వరల్డ్ కప్లో ఫస్ట్ టైం నా బౌలింగ్లో 6 కొట్టిండు. ఓకే, ఇప్పుడు లెగ్ స్పిన్. కొంచెం సైడ్కి పెట్టుంటే వికెట్స్ మీదకి వచ్చేది. బూమ్ బూమ్. జస్ప్రీత్ బుమ్రా రావడమే యార్కర్ తోటి విత్ అవుట్ స్వింగర్. వచ్చి రాగానే అవుట్ స్వింగర్ అండ్ ఫస్ట్ బాల్కి 2 runs అయితే ఇచ్చేసిండు. ఎస్ గాయస్, లెగ్స్ మీద అయితే పెడదాం. అవుట్ స్వింగర్. పర్ఫెక్ట్ రిలీజ్ ఉండాలి. ఫోర్కి అయితే వెళ్ళలే, సింగిల్. రన్స్ అయితే రానియద్దు గైస్. ఈ ఫీల్డ్ అయితే కరెక్ట్గా ఉంటుంది కావచ్చు. పవర్ ప్లే 1 ఫీల్డ్ అయితే సెట్ చేసినాం. నో 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 నో, స్టాప్. ఎస్ గాయ్స్, వాళ్ళు గెలవాలంటే ఇప్పుడు 3 sixes అయితే కొట్టాలి. ఐ థింక్ ఈ ఒక్క బాల్ 6 ఇవ్వకపోతే మనం గెలిచేస్తాం. సో గైస్, సయామ్ గేమర్ అయితే కాల్ చేసిండు.
అందుకే అందుకే మాట్లాడైతే వచ్చిన. ఓకే, 2 balls 17 runs కావాలి. ఎస్, డాట్ బాల్. 1 ball 17 runs. ఒక్క నిమిషం. విన్నింగ్ మూమెంట్లో హార్దిక్ పాండ్యా వేసిన బాల్ వేద్దామా గైస్? హెన్రిచ్ క్లాసన్కి వేసినప్పుడు అది మెయిన్ బాల్, దానికి 4 కొట్టిండు. ఎస్, ఇండియా ఇంటూ ఫైనల్స్. ఇండియా వాన్ ద మ్యాచ్. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు. బై 12 runs. Great players. ఇది ఏంది గైస్? వన్ మినిట్ గైస్. మళ్ళీ తగులుకురు గాయస్. ఫైనల్లో మళ్ళీ వచ్చిర్రు వీళ్ళైతే, ఆస్ట్రేలియా వాళ్ళు. ఏం చేద్దాం? ఆడదాం. ఓకే, ప్లే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, మ్యాచ్ నెంబర్ 55, లైవ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. టాస్ అయితే జరగబోతుంది. ఇండియా చూస్ హెడ్స్ అండ్ ఆస్ట్రేలియా వాన్ ద టాస్ అండ్ choose to ball first. India will bat first. ఓకే, మనమైతే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నాం. జాష్ హెజల్వుడ్, రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అయితే కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయింది. షేట్. ఫస్ట్ బాల్ అయితే వికెట్ దొరికింది రిషబ్ పంత్, అది కూడా ఎట్టి పరిస్థితిలో ఈ మ్యాచ్ గెలిచి తీరాలి, అంతే. అట్లుంటుంది విరాట్ కోహ్లీ తోటి. రాగానే 6 కొట్టిండు విరాట్ కోహ్లీ, ఆఫ్ ద మార్క్ విత్ ఎ 6. సూపర్ 6 గైస్. అది ఇది కూడా 6కి తరలిచ్చిండు విరాట్ కోహ్లీ. కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. రియల్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్లో కూడా విరాట్ కోహ్లీ గెలిపించిండు ఇండియాని. కానీ ఇప్పుడు కాదు. ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిండు. రోహిత్ శర్మ ఆన్ ద స్ట్రైక్. ఓకే, రోహిత్ శర్మ స్ట్రైక్లోకి అయితే వచ్చిండు. అండ్ రోహిత్ శర్మ ఆల్సో ఆఫ్ ద మార్క్ విత్ ఎ మార్వలస్ 6. ఎన్ని మీటర్స్ అయితే వెళ్ళిందో చూద్దాం. ఓకే, 99 meters గైస్. 99 meters హైట్ అయితే వెళ్ళింది. ఓకే, 2 runs అయితే వస్తాయి. ఫస్ట్ ఓవర్ తర్వాత ఇండియా 20 for 2. అండ్ ఇప్పుడు బౌలింగ్కి వచ్చింది అయితే ప్యాట్ కమిన్స్. సూర్య ఆన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ ఫర్ సూర్య. సూర్య ఫస్ట్ బాల్ అయితే ఆడిండు. 3 runs 2 runs 3 runs అయితే వస్తాయి గాయస్. ఈ మ్యాచ్ మనదే గాయస్. ఇక
Just wait and watch. Second ball. అండ్ రోహిత్ శర్మ సిక్స్కి అయితే తరలించిండు ఆ బాల్ని. జస్ట్ అట్లా వే అయితే చూపించిండు. చూడండి గాయస్, 94 meters హ్యూజ్ సిక్స్ అయితే కొట్టిండు రోహిత్ శర్మ. ఓకే, థర్డ్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఓకే, డాట్ బాల్. అది పుల్ షాట్ని కొడితే వెళ్ళిపోయేది సిక్స్కి, కానీ ఏం చేద్దాం. అండ్ ఇది డబల్ వస్తుందా ట్రిపుల్ వస్తుందా గైస్? 3 runs అయితే వస్తాయి. ఫోర్త్ బాల్కి 3 runs అయితే వస్తాయి గైస్. ఫిఫ్త్ బాల్ ఆఫ్ ది ఓవర్. అండ్ ఇది 4 అయితే వెళ్ళింది గాయస్. And last ball of the innings and the over. Sharma on strike. Surya guys, Surya gone. India 36 for 3. గైస్, సెమీఫైనల్లో కూడా ఇదే, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో కూడా ఇదే రన్స్ కదా. ఓహో, అలా 35 గైస్, ఇందులో 36. గూగుల్ అయితే ఇద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. అండ్ Matthew Wade off the mark with a single. David Warner on strike. మళ్ళీ గూగుల్ అయితే ఇద్దాం. మళ్ళీ సింగిల్ అయితే వస్తుంది. ఎస్ గాయ్స్, ఓకే, లెగ్ స్పిన్ అయితే ఇద్దాం. ఎస్, స్వీప్ షాట్ అయితే ఆడిండు. 4కి అయితే వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇక్కడ పెట్టి లెగ్ స్పిన్ అయితే ఇద్దాం. త్రీ వస్తుందా 2 వస్తుందా గైస్? 3 runs అయితే వస్తాయి. రన్స్ అయితే లీక్ చేయొద్దు మనం. సైడ్ అయితే చేంజ్ చేద్దాం. గూగ్లీ పర్ఫెక్ట్ రిలీజ్ అండ్ సింగిల్ అయితే వస్తుంది. ఓ, 2 runs. ఫీల్డ్ అయితే చేంజ్ చేద్దాం గైస్, 1 minute. ఎస్, ఫీల్డ్ సెటప్ అయితే చేంజ్ చేసినాం. సింగిల్. 12 runs of the over. Australia 12 for no loss. Bumrah into the attack. స్టార్ట్ అయితే ఒక యార్కర్తోనైతే చేస్తుంది బుమ్రా. రిలీజ్ అయితే పర్ఫెక్ట్గా లేదు, బట్ నో ప్రాబ్లం, జస్ట్ సింగిల్ అయితే వచ్చింది. ఫుల్ స్పీడ్.
అవుట్ స్వింగ్ ఈసారి పర్ఫెక్ట్ రిలీజ్ ఉండాలి. సింగిల్ అయితే వస్తుంది గైస్. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క బాల్ 6 అయితే కొట్టుకుంటూ పోవాలి గైస్. అట్లయితే వాళ్ళు విన్ అవుతారు, లేకపోతే నో ఛాన్సెస్ టు విన్. ఇండియా గెలవబోతుంది గైస్. పర్ఫెక్ట్ రిలీజ్ అండ్ జస్ట్ వే అయితే చూపించిండు. బ్యాక్ ఆఫ్ ద వికెట్ అయితే ఆడిండు. జస్ట్ లైట్ పుష్ అయితే ఇచ్చిండు ఇప్పటి బాల్కి. స్లోవర్ బౌన్సర్ అయితే ఇద్దాం. షిట్ 4 అయితే వెళ్ళింది, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఆస్ట్రేలియాకి 1 బాల్ 17 రన్స్ అయితే కావాలి. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. ఇప్పుడు 6 కొడితే ఏం లాభం. అండ్ ఇండియా T20 వరల్డ్ కప్ 2024 డ్రీమ్ క్రికెట్ అయితే విన్ అయింది గాయస్. చూడండి, ఇండియా అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. ఎస్, కంటిన్యూ. ఇండియా won by 10 runs. చూసిరా గైస్, ఆ టీం నేమ్ అయితే MS ధోని అని పెట్టుకున్నా. ఛాంపియన్స్ ఇండియా T20 డ్రీమ్ క్రికెట్ ఛాంపియన్స్ 2024 ఇండియా. కంటిన్యూ. టోర్నమెంట్ అయితే గెలిచినాం. 150 టికెట్స్ అయితే వచ్చినాయి. ఎస్, రివార్డ్స్లకు అయితే వెళ్దాం. ఓహో, గుర్బాజ్ అయితే ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు. ఎవరిని ఉన్నాం? సో శాంట్నర్ అయితే కొనేసుకున్నా నేను ఇప్పుడు. ఎస్ గైస్, మిచెల్ శాంట్నర్. చూడండి గైస్, మిచెల్ శాంట్నర్ అయితే కొనేసినాం. కంటిన్యూ. కంటిన్యూ గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఉంటా. టేక్ కేర్, బాయ్ బాయ్.